హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ మీద ప్రేమ ఉందా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాము. మీ మనసులో ఎవరైతే ఉంటారో, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడొచ్చు. మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సింబల్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చండి. మీ పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. మీరు ఎవరి కోసమైనా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అలాగే వీళ్ళ మీద ప్రేమ ఉందా, వీళ్ళ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి రీడింగ్ కి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ రీడింగ్ చేరుతుంది. అలాగే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ తీసుకుంటుంది అన్నమాట. మీకు కనెక్ట్ అవుతుంది రీడింగ్ అనేది. మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. మీకు రిజనేట్ అవ్వలేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేయండి, ఓకేనా? ఫోర్స్ గా ఏది తీసుకోవద్దు. మీది కానిది మీకు రిజనేట్ అవ్వలేదు అంటే అది మీది కాదు అని అర్థం. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుందండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళ మీద ప్రేమ ఉందా? చూస్తున్న మా వ్యూవర్స్ మీద వాళ్ళకి ప్రేమ ఉందా? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కి వీళ్ళ మీద ప్రేమ ఉందా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఇంకా చెప్పండి. మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లుంది. రీడింగ్ అయితే చాలా పాజిటివ్ గా వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్ పెంటికల్ పెంటికల్. మీ మీద అయితే మీ పర్సన్ కి ప్రేమ ఉందండి. ఎదురు చూస్తున్నారు మీకోసము. కానీ మీరే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. మీలో కొంతమంది వాళ్ళ పెట్టిన బాధలకి మీరు భరించి భరించి ఇంకా ఓర్చుకోలేక మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్ గా మారారు, స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. అది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళైతే మీ రిలేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది.
రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నెంబర్ 7, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 19, నెంబర్ 10, నెంబర్ 3, నెంబర్ 8. ఇక 10 అయితే నాకు ఎక్కువ కనిపిస్తుందండి. మీకు టైంలో కానీ, అంటే మనం వాడుతున్న వాల్ క్లాక్లో కానీ, లేదా మీకు ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక నేమ్ ప్లేట్ మీద 10 కనిపిస్తూ ఉన్నా, ఎక్కడైనా మీకు 10 నెంబర్, ఏంజిల్ నెంబర్ కనిపిస్తూ ఉంటే, మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే మీ లక్ష్యాలని మీరు చేరుకోగలుగుతారు. మీ మనసులో ఉన్నవి మీకు నెరవేరుతాయి అని అయితే అర్థం అండి. సో నాకు ఇక్కడ 10 నెంబర్ అయితే కనిపిస్తుంది. మీరైతే క్లెయిమ్ చేసుకోండి 10 అని. ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేసుకోండి. మీరు ఎవరైతే మీ మనసులో కోరికలు ఉన్నాయో అవి మేనిఫెస్ట్ అవుతున్నాయి అని అయితే ఏంజిల్ నెంబర్ అనేది చెప్తున్నారు. మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ నెంబర్స్ అయితే ఉన్నారు. 6 నెంబర్ చెప్పాను కదా. ఓకే, ఈ నెంబర్స్ ఉన్నారు. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ సి లెటర్, ఎస్ లెటర్, కే లెటర్, టీ లెటర్, పి లెటర్, ఏ లెటర్, డబ్ల్యూ లెటర్, జే లెటర్. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెటర్స్ ఉన్నా నెంబర్స్ ఉన్నా లేకపోయినా కానీ మీకు రాసులు ఉన్నాయి కాబట్టి అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది, కనెక్ట్ అవుతాయి. ఓకేనా. ఇక మీ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని మోసం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు. మీరేమో వాళ్ళ కోసమే ఎదురు చూడడము, వాళ్ళ గురించే ఆలోచించడము అయితే జరిగింది. మీ ప్రేమను కాదనుకొని వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే మీ మీద ప్రేమ ఉందా అని అంటే మీ మీద ఇప్పుడు కొత్తగా ప్రేమ అయితే కలుగుతూ ఉంది. ప్రజెంట్ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకి ఘోర అవమానం అయితే జరిగింది. వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోలింగ్ కి వీళ్ళు భరించలేకపోతున్నారన్నమాట. వాళ్ళ కంట్రోలింగ్ ఎనర్జీలో వీళ్ళున్నారు. సో అది వీళ్ళు భరించలేకుండా ఉన్నారు. వీళ్ళు మోసపోయాము అనే ఫీలింగ్ అయితే వీళ్ళకుంది ప్రజెంట్. సో మీతో కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. మీరైతే స్ట్రాంగ్ గా ఉన్నారు, పట్టించుకోవట్లేదు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. వీళ్ళకైతే ప్రేమ ఉంది. ఆ ప్రేమని షేర్ చేసుకోవాలని వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. మీతో వాళ్ళకి ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. అట్రాక్షన్, ఎమోషన్స్ ఉన్నాయి. మీ దగ్గరికి రావాలి. వాళ్ళకున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. కొంతమంది ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఉంది. కమ్యూనికేషన్ కావాలని అయితే ఉంది. ఎవరైతే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొంతమందికి. కొంతమంది మీలో ఎవరైతే ఉన్నారో చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మీరు ముందున్నంత ఎమోషన్స్, ఆ బాండింగ్ అనేది లేదు. మీరు ఎలా అనంటే ఎన్ని రోజులు పడతాం ఈ బాధ, ఎన్ని రోజులు ఎదురు చూస్తాము, ఇంకా మన పని మనది, మన జీవితం మనది, మనకు ఒక ఆధారం కావాలి, మనం ఏదో చేసుకోవాలి అంటూ మీరు ఒక ఉద్యోగమైన ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు పోషించుకుంటున్నారు. ఇలా అయితే ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది. మీరు ప్రాక్టికల్ గా ఉంటున్నారు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మీ పట్ల వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి బాగా. పాస్ట్ లో ఏదైనా చైల్డిష్ గా బిహేవ్ చేస్తుంటే కూడా ఇప్పుడు మీకోసము ఎదురు చూస్తున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేది అయితే వాళ్ళకు ఉంది.
కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. నా టైం ఎప్పుడొస్తుందా? నేనెప్పుడు మళ్ళా నా పర్సన్‌ని కలుసుకుంటానా అనేదైతే ఉంది. వీళ్ళకైతే చాలా ప్రేమైతే ఉందండి. ఉంటే మీ మీ పరిచయం ఎలాంటిది అంటే చైల్డ్‌హుడ్ నుంచి అంటే మీరు కలిసి చదువుకోనుండొచ్చు. మీరు ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఫ్రెండ్స్ నుంచి ప్రేమగా మారిండొచ్చు. ఎలా అయినా కావచ్చు. సో, వీళ్ళు మీకు తిరిగి రావాలనేదైతే వాళ్ళకుంది. మీ పట్ల ప్రేమ ఉంది. మీరు చూపించే అభిమానము, ఆప్యాయత, ఆ కేరింగ్ అనేది వాళ్ళకు బాగా నచ్చిందన్నమాట. సో, ప్రెజెంటు వాళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. మీ గురించే తలుచుకుంటూ ఉన్నారు. మీరు చూపిన ప్రేమ గుర్తొస్తుంది కాబట్టే మీ గురించి తలుచుకుంటూ నైట్ గూడా నిద్ర పట్టదు. ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఒక్కొక్క రోజు. బాధపడుతూ ఉంటారన్నమాట. నా పరిస్థితి ఎందుకిలా అయింది అనేదైతే ఉంది వాళ్ళల్లో. వాళ్ళు మీ దగ్గరుంటే వాళ్ళకొక లైఫ్ సెటిల్‌మెంట్ అవుతుంది. నేను సెటిల్ అవుతాను అనే విధంగా గూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. హ్యాపీగా ఉంటారు మెయిన్. మీరలా చూసుకుంటారు వాళ్ళని. వాళ్ళు అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీ కేరింగ్ అనేది గుర్తుకు తెచ్చుకుంటూ, మీరు చేసే సాక్రిఫైస్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు మీరంతా కేరింగ్ చూపియడం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా హెల్త్ పట్ల కేరింగ్ అయినా, ఏదైనా కావచ్చు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చాలా వరకు క్లియర్ చేశారు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. సో, అంత చేసినా గానీ నేను మూవ్ ఆన్ అయ్యాను అనే ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు అనంటే కంట్రోలింగ్ ఎనర్జీ. వీళ్ళని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఆ కంట్రోలింగ్ ఎనర్జీకి వీళ్ళు దూరమయ్యారు. చెప్పాలంటే మీ మీద ప్రేమ లేకైతే కాదు. వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పారు. చెప్పి వాళ్ళని లొంగదీసుకున్నారన్నమాట. కానీ మీ మీద ప్రేమైతే చాలా ప్రేమైతే ఉంది. ఎదురు చూస్తున్నారు. పాస్ట్‌లో మీకు మనసులో మాట చెప్పకపోయినా, ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలనిపిస్తుంది. హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. జీవితము సంతోషంగా ఉండాలి అనేదైతే అనుకుంటున్నారు. మీరెవరైతే సెపరేషన్‌లో ఉన్నారో, వాళ్ళు మళ్ళా రావాలి, కలుసుకోవాలి అనేదైతే ఉంది. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. కొంతమంది ఎలా ఉంటున్నారు అననంటే, కొంతమంది ఫ్రెండ్స్ కోసమే మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. వీళ్ళకెక్కువ అంటే జలసాలు వీళ్ళెక్కువ జల్సాలకు అలవాటు పడ్డారన్నమాట. సో, ఎప్పుడు పార్టీలు, జల్సాలు అంటూ కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. అలా దూరం చేసుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారు కానీ మీ మీద ప్రేమ అయితే ఉంది. ఎందుకు అనంటే వాళ్ళకున్న బాధలన్నీ మీరే తీరుస్తారన్నమాట. వాళ్ళకేమి ఇబ్బంది ఎదురైనా కానీ మీరే గుర్తొస్తారు వాళ్ళకి. సో, అది గుర్తుకు తెచ్చుకొని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. మీరే గుర్తొస్తారు. మీరుంటే చాలు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా బతికేస్తాము అనేలాగా కొంతమందున్నారు. కొంతమందయితే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా మీరు చెప్తున్నదైతే పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఎంతసేపు వాళ్ళ అలవాట్లేమో, వాళ్ళ చెడు తిరుగుళ్ళేమో ఆ! ఇలా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇలా ఆలోచిస్తూ కొంతమంది మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ కొంతమందయితే మీ ప్రేమకి ఒక విలువనేది ఒక వెలకడుతున్నారన్నమాట. అంటే అంత ప్రేమనేదుంది మీ పట్ల. మీరు చూపించిన ప్రేమకి వీళ్ళు దాసోహమయ్యారు. వాళ్ళకి ఆ ప్రేమ ఎక్కడ దొరకట్లేదు. సో, అందుకే మీరు గుర్తొస్తున్నారు. మీ మంచితనము, మీ ఆప్యాయత, మీరు కామ్‌గా ఉంటారు. ఒక మనిషిని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ విధంగా మీరు కేరింగ్ తీసుకుంటారు. హ్యాండిల్ చేస్తారు సిట్యుయేషన్స్ అయినా. వాళ్ళకి అవన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. మీరుంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీ. వాళ్ళకి కష్టమొచ్చింది అంటే మీరు గుర్తుకొస్తారు. ఆ కష్టాన్ని మీరు గట్టెక్కిస్తారన్నమాట. సో, అదైతే వాళ్ళకు గుర్తుంది. గుర్తుంది అండ్ ప్రేమ ఉంది. కొంతమంది ఒకవేళ మర్చిపోయి
మీ ప్రేమను గుర్తించలేదు అనుకోవడానికి వాళ్ళకేదో స్ట్రగుల్స్ ఉన్నాయి కొంతమందికి. అవి మీతో చెప్పుకోలేక బయట పెట్టలేకున్నారు కానీ వాళ్ళకైతే మీ పట్ల ప్రేమ అయితే ఉంది. హ్యాపీగా జీవించాలనైతే అనుకుంటున్నారు. ఏదైతే పాస్ట్‌లో ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారో మీకు గతంలో, ఇప్పుడు ఎదురు చూస్తున్నారు మీకోసం. ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఎమోషన్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఆ పెయిన్ అయితే నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు వీళ్ళు. ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. కొంతమందయితే మిమ్మల్ని గుర్తించకుండా ఒక శాడిజం లాగా వాళ్ళు మీ నుంచి అయితే మూవ్ ఆన్ అవుతున్నారు. వీళ్ళు శాడిజం, వీళ్ళ మనసులో ఏముంది బయట పెట్టరు. వాళ్ళు అనుకున్నది జరగాలి. కంట్రోలింగ్ ఎనర్జీ చాలా ఉంటుంది. కోపము, ఈగో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకంత ప్రేమ అయితే చూపించరు కొంతమంది. ఇలా అయితే ఉన్నారు. ఇలా ఆలోచిస్తున్నారు. కొంతమందికైతే మీరే వాళ్ళ బలం. అర్థమవుతుందా అండి? మీరే వాళ్ళ బలం. ఎందుకంటే మీరుంటే వాళ్ళ లైఫ్ ఒక సక్సెస్ అనేది వస్తుంది. సో, దానికోసము అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఆ బాధ ఏదైనా కావచ్చు. ఒక హెల్త్ బాగాలేనప్పుడు మీరు కేరింగ్ తీసుకోనుండొచ్చు. ఒక మనీ విషయంలో మీరు వాళ్ళకున్న సొల్యూషన్స్ క్లియర్ చేసుండొచ్చు. ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే గూడా అవి క్లియర్ చేశారు. అవన్నీ గూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అయితే అనుకుంటున్నారు. చూడండి, న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళేదైనా చైల్డిష్‌గా బిహేవ్ చేసుంటే గూడా దానికి సిగ్గుపడుతున్నారన్నమాట. మీరుంటే వాళ్ళకి హ్యాపీ. ఒక సంతోషం అనేది ఉంది. సో, రీయూనియన్ కావాలనైతే కొంతమందికైతే ఉంది. చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ అయితే. మీ పట్ల చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఎదురు చూస్తున్నారు. రిలేషన్ నిలబెట్టుకోవాలనైతే అనుకుంటున్నారు. కొంతమంది మిమ్మల్ని లెక్క పెట్టట్లేదు. వాళ్ళ అవసరం కోసం మీ దగ్గరకొస్తున్నారు. మళ్ళా మూవ్ ఆన్ అవుతున్నారన్నమాట. కేవలం వాళ్ళ అవసరాల కోసమే మీ దగ్గరకైతే రావడం జరుగుతుంది. కొంతమందైతే చాలా జెన్యూన్‌గా మీకోసమైతే ఎదురు చూస్తున్నారు. మీరు చూపించిన ప్రేమ అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే కొంతమందైతే అనుకుంటున్నారు. మీ మీదైతే ప్రేమ ఉంది. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసొనేట్ అయిందనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్ అయితే తెలియచేయండి. ఈ రీడింగ్ చాలా పాజిటివ్‌గా వచ్చింది. తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇది అండి ఇవాల్టి రీడింగ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందైతే ఉంటాను. ఓకే అండి. బాయ్.